రమేష్ గారు, అంకరారు, ఇంకా మన కమ్మ మహాజన ప్రముఖులు, మిత్రులు అందరికీ నా నమస్కారం అండి. ఇవాళ గూడూరు సత్యనారాయణ గారు ఇంకా ఇతర మిత్రులు నన్ను అభినందించి నాకు శుభకామనలు చెప్తూ చేసిన ఈ గౌరవ మర్యాద చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను అడిగించుకున్నా కానీ అడగకపోయినా నా గురించి మంచిగా మాట్లాడే కోమటి జయరామ్ గారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ యాక్చువల్గా నేను రమేష్ గారు మన సత్యనారాయణ గారు నిర్వహించే కమ్యూనిటీ కిచెన్ నరసింహపేట హాస్టల్ 1-2 సార్లు వెళ్ళి చూడటం జరిగింది. అలాగే మొన్న ఇటీవల పెనమలూరు హాస్టల్ దగ్గరికి కూడా వెళ్ళి చూడటం జరిగింది. అలాగే మన కోటేశ్వర గారు నిర్వహించే హాస్టల్స్ దగ్గరికి మీ ఇద్దరం ఛానల్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాం. అలాగే రమేష్ గారు కూడా ఒకసారి వచ్చి రండి చూడండి అని చెప్తా ఉన్నారు. అనుకోకుండా మాకు ఆ సమయం సందర్భం కుదరలేదు. ఛానల్ నుంచి అనుకుంటున్నాం ఒకసారి వెళ్ళి చూడాలి అక్కడికని. అవి చూసిన తర్వాత మేము గోదావరి జిల్లాలో వాళ్ళు ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, ఈ రకమైన యాక్టివిటీస్ మా దగ్గర లేవు. నేను ఎప్పుడు అనేది ఏంటంటే రాజేష్ గారితో గోదావరి జిల్లాల కంటే కృష్ణా గుంటూరు జిల్లాలు 10 ఏళ్ళు అడ్వాన్స్గా ఉంటాయి. ఈ రకమైన అభ్యుదయం, ముందు చూపు, ఈ రకమైన ఈ పిల్లలకి ఈ ఎడ్యుకేషను, వైద్యం, నో ఎస్టేట్ జమీందారులు కూడా ఉన్నారంటే మాలాగా చాలామంది. అయితే ఈ రకమైన కార్యక్రమాలు చేపట్టడంలో కొంచెం వెనకబడతా ఉన్నారు అక్కడ. నేను ఇందాక జయరామ్ గారు ఒక మాట చెప్పారు, నాకు తక్కువ మాట్లాడు ఎక్కువ పని చేయన్నారు. ఖచ్చితంగా నేను మీ పెద్దల సలహాలు తీసుకుంటా. కోటేశ్వర గారు, సత్యనారాయణ గారు, జయరామ్ గారు, ఇంకా ఇతర పెద్దలు జగదీష్ గారు, నా మిత్రులు, సన్నిహితులు, ఆప్తమిత్రులు రాజేష్ గారు, అంకమరావు, అలాగే మా చైర్మన్తో కలుపుకొని ఇతర సభ్యులు అందరం కూర్చొని ఒకసారి మాట్లాడి మీ దగ్గర కూడా వచ్చి కలిసి అందరం మీ సలహాలు సూచనలు తీసుకుంటా మన సామాజిక వర్గానికి ఏమి మేలు చేయగలమో, ఏ రకంగా మేము ఉపయోగపడగలుగుతామో, ఈ బాధ్యతలు స్వీకరించి ఈ బాధ్యతల్ని మేము ఎలా నిర్వర్తించగలుగుతాం మీ అందరి సహకారంతో అనేటువంటిది ఒకసారి సమాలోచన చేస్తాం. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఇన్నాళ్ళు స్టేట్ ఇంట్రెస్ట్ అంటే రాష్ట్రం మీద ప్రేమ, చంద్రబాబు సిబిఎన్ ఇంట్రెస్ట్, చంద్రబాబు గారి మీద ప్రేమ, ఈ రెండు కలిపి ఒక రకమైన అరాచక దుర్మార్గ దోపిడీ ప్రభుత్వం మీద పోరాటంగా నేను నా సహచర మిత్రులతో కలిసి నాకు తెలిసింది నేను ఏమనుకుంటున్నాను అదే మాట్లాడాను. అయితే అనుకోకుండా అనేక మందికి కనెక్ట్ అవ్వటం జరిగింది. ఈ క్రమంలో ఎన్ఆర్ఐ మిత్రులు కోమటి జయరామ్ గారు, వారికి ఎన్ఆర్ఐ టీడీపీ మహిళా వింగ్, అలాగే ప్రపంచ ప్రవాస పరివారం, వీళ్ళు ఈ జయరామ్ గారు ఆధ్వర్యంలో చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉందండి. ఏంటంటే ఆ అరాచక పాలన సమయంలో 4 సంవత్సరాల పాటు ఒక ఎమోషన్ బిల్డప్ చేయడానికి వీళ్ళు చేసిన కృషి నేను ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే నేను ఎనలిస్ట్గా ఉన్నాను కాబట్టి నేను బిహైండ్ ది స్క్రీన్ ఉన్నాను. వాళ్ళ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో ఉన్నాను. అలాగే మరి సత్యనారాయణ గారు ఏ కార్యక్రమం చేసినా రావటం జరిగింది. నాకు ఆశ్చర్యం వేసేది, అంత పెద్ద ఆయన ఇంత శ్రమ కోర్చి వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాలు ఎలా నిర్వర్తిస్తున్నాడో, మనం చేయగలిగింది ఏముంది, మనం కూడా చేయాలనిపించింది. అలాగే వీరు అప్పట్లో అన్న క్యాంటీన్లు పెట్టించారు. తర్వాత అమరావతి రైతులకి విషయంలోనూ ఎవరికి ఏ కష్టం వచ్చినా వీరు ముందుండి నేను వాళ్ళకి ట్యాక్సెస్ ఇవ్వండి సార్, ఇలా పలానా చోట బాగోలేదు, వాళ్ళ ఇబ్బంది ఉంది, మీరు వాళ్ళకి సహాయం చేయాలంటే జయరామ్ గారు వారి బృందం అంటే మహిళా వింగు, అలాగే ఆయన ఎన్ఆర్ఐలు అందరూ కూడా వ్యక్తిగతంగా కూడా సహాయం చేశారు. వీరు నా మాట మీద కనీసం 4-5 ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చారు స్వయంగా. వారు విడిగా ఇచ్చుకున్నారు వాళ్ళ పరపతి ప్రకారం. అయితే నాకేమనిపిస్తుందంటే మీ అందరి సహకారంతో మిమ్మల్ని పెండడం కాకుండా మీ సలహాలు సూచనలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఈ కమ్యూనిటీకి ఏం చేయగలుగుతుందో, ఒక రకంగా ఈ కార్పొరేషన్ని ఉంచుతారా అని అనుకున్న అనుమానం ఉంది కొంతమంది మన వాళ్ళలో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్కి బాధ్యుల్ని నియమించారు. మేము కూడా చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమం కానీ, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరింత పేరు తెచ్చేలాగా మాకు కార్పొరేషన్ బాధ్యత ప్రభుత్వం తరఫున ఇచ్చారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ముఖ్యంగా మేము కూడా వారు మా మీద ఉంచిన బాధ్యతని పూర్తిగా సక్రమంగా నిర్వర్తిస్తామని మా చైర్మన్ కూడా కలుసుకుని ఆయన కూడా మాట్లాడారు నాతో. మా చైర్మన్ గారు ఆయన కూడా, అన్నగారు మనం కలిసి బాగా పనిచేయాలి, ఏదో ఒక ముద్ర కనపడాలి మనకి, మనం ఏదో చేసేమన్నట్టు కాకుండా చేద్దాం, మీ సలహాలు సూచనలు కావాలి, మీ అనుభవం నాకు ఉపయోగపడాలి అని చెప్పేసి ఆయన కూడా, చైర్మన్ గారు కూడా మాట్లాడారు. తప్పనిసరిగా మనం అందరినీ కలుద్దాం, పెద్దలందరినీ, వారి సూచనలు సలహాలు తీసుకుందాం. వారు మార్గదర్శకత్వంలో మన కమ్యూనిటీకి ఏం చేయగలం, అలాగే హాస్టల్స్ కానీ, వైద్యం విషయంలో కానీ, అలాగే సహజంగా కొన్ని విషయాల్లో మన వాళ్ళకి అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని కొద్దిగా తగ్గించగలిగే ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఆ అసంతృప్తి రకరకాల కారణాలు ఉన్నాయి అసంతృప్తులు. అయితే ఆ అసంతృప్తులు తగ్గించడానికి మన సామాజిక వర్గం వరకు అప్పుడప్పుడు హర్ట్ అయ్యే సందర్భాలు వస్తున్నాయి. ఆ సందర్భాల్లో ఏమాత్రం వెనకడుగు వేయకుండా, ఏమాత్రం మొగమాటం లేకుండా, నేను దాదాపు 4-5 సంవత్సరాల్లో నేను చాలా సామాన్యుడిని, సగటు పౌరుడిని. 4-5 సంవత్సరాలు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం నా వంతుగా అనేక మంది, లక్షలాది మందిలో నేను ఒకటిగా నా ప్రయత్నం నేను చేశాను. నేను మొన్న ఇటీవల అనుకున్నాను, ఇక నుంచి కులం కోసం పనిచేద్దాం అనుకున్నాను నేను. ఎందుకంటే అది కూడా, ఈ కులం కూడా సమాజంలో భాగం, వీడు కూడా ప్రజలే కాబట్టి. అంచేత నేను కానీ, రాజేష్ గారు కానీ, అంకమరావు కానీ ప్రధానంగా మీడియాలో మాట్లాడటం వల్ల మాకు కొంచెం అందరికీ పరిచయం అయ్యాం. అయితే లక్షలాది మంది కార్యకర్తలు రక్తం చిందించారు ఈ రాష్ట్రం కోసం. అందులో వ్యయ ప్రయాసాలకు వచ్చి, విదేశాల నుంచి ఖండాంతరాలు దాటి వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం మనందరం కూడా ఒంటికాయ సొంటి కొమ్ములా కాకుండా, స్వార్థం లేకుండా, సామాజిక వర్గ బాధ్యతలైనా సరే సామాజిక వర్గానికే పరిమితం అవ్వకుండా ఇతరులు అందరినీ కలుపుకొని అందరితో కలిసిమెలిసి ఉండే మన మనస్తత్వాలకి ప్రజలు కూడా, అతను ఎంత దుర్మార్గమైన దాడి చేసినా, మనల్ని వ్యక్తిత్వ హననం చేసినా, కుల హననం చేయడానికి ప్రయత్నం చేసినా అతని వల్ల కాలేదు. ప్రజలందరూ మొన్న జగన్మోహన్ రెడ్డిని ఓడించడంతో పాటు మన సామాజిక వర్గానికి ప్రజల మద్దతుగా నిలిచారనేటువంటిది కూడా మనం గమనించాలి. ఎందుకంటే వాళ్ళు నిరంతరం మంచినీటి బావిలో విషం కలిపినట్టుగా మన మీద ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలో మన ప్రయత్నం మనం చేసాం. ఏ రోజు కూడా మన ఇతరులకు హాని కలిగించలేదు. ఇందాక ఒక ఆయన చెప్పినట్టుగా మనం ధర్మం వైపు ఉన్నాం, ధర్మంగా ఉంటాం, ధర్మం కోసం ఉంటాం. ఇక్కడ నేను కానీ, రాజేష్ గారు కానీ, లేకపోతే ఇంకా అనేక మంది కష్టపడిన వాళ్ళతో పాటు లక్షలాది మందికి నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. దాశరథి కృష్ణమాచారి గారు ఒక గేయం రాశాడు. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశం సూర్య భాస్కరులెందరో కానరాని భాస్కరులెందరో అంటాడు. ఈ భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ పరిణామం కోసం జరిగిన పరిణామాలెన్నో అని చెప్పేసి చెప్తా. అందులోనే ఒక వాక్యం ఉంది, ఒక రాజుని గెలిపించటంలో ఒరిగిన నరకంటాలెన్నో అంటాడు. అలాగే ఈ రాష్ట్రంలో ఈ అక్రాస్ గ్లోబ్, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకానికి, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన విధానానికి వ్యతిరేకంగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు కదిలేరు. వాళ్ళలో ఈ కమ్మ సామాజిక వర్గం ముందు వరుసలో ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఈ ప్రపంచంలో అక్కడ వాషింగ్టన్లో స్క్వేర్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు అరెస్టు దృశ్యాలు, ఈ ప్రొటెస్ట్ దృశ్యాలు, అలాగే
అన్ని కాన్సులేట్ల దగ్గర అప్లికేషన్ పెట్టి విజ్ఞప్తులు చేస్తా నిరసన ప్రదర్శన చేశారు. కాబట్టి ఈ ప్రపంచం అంతా గుర్తింపు వచ్చేలాగా ఈ సామాజిక వర్గం ముందుండి నడిపించింది. అయితే కొంతమంది కులముద్ర వేయడానికి చూశారు. సో వాట్, కులముద్ర వేస్తే వీళ్ళు మనుషులు కదా, వీళ్ళు మాట్లాడడానికి హక్కు లేదా అనేటువంటి దాన్ని మనం దూసుకుపోయాం. హైదరాబాద్లో కూడా మనం చేసినప్పుడు కమ్మారే వచ్చారు, కమ్మారే చేస్తున్నారు. అవును, కమ్మారు కూడా ప్రజలే కదా, ఎందుకు చేయకూడదు కమ్మారు అనేటువంటి దాన్ని ముందు తీసుకెళ్ళాం. ఇక ముందు కూడా అందరినీ కలుపుకుంటా మేము అంటే నన్ను చాలామంది మిమ్మల్ని కుల చట్టాలలో ఇరికించారేమో, మీరు మాట్లాడడానికి ఉండదు. మనం నో కాంప్రమైజ్. ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా మనం అనుకున్నది మాట్లాడడానికి బాధ్యతలు వేరు, దాన్ని మించిన బాధ్యత మొత్తం సమాజం పట్ల. మనం సమాజం పట్ల బాధ్యతగా ఉన్నాం కాబట్టి కమ్మవారికి గౌరవం మర్యాద దక్కుతుంది. కొంతమంది డెఫినెట్గా మనల్ని ఈర్ష్య, ద్వేషం, అసూయలతోటి రగిలిపోతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఏడ్చేవాళ్ళని నవ్వేవాళ్ళు నవ్వని అనుకుంటా మనం ముందు సాగుతూ ఉండాలి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, బాధ్యతలు చెప్పిన చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి దూరాభారం అయినా సరే వచ్చిన కోటేశ్వరరావు గారికి, అసలు జయరాం గారి సమయం ఉండదు, ఆయన కోమటి జయరాం గారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన రమ, సత్యనారాయణ గారికి, జగదీష్ గారికి అందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు.